పెద్దమ్మ కళ్యాణ్ వదిన నేను కూడా మళ్ళీ వస్తాను, మాకు కావాలా. ఏం జరుగుతుంది ఇక్కడ? బాధపడుతుంది మా అమ్మాయి, బాధపడుతుంది. చింతాడపల్లికి 65 ఇచ్చేసాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇదే క్వశ్చన్ అడిగితే 70% ఏమో హ్యాపీగా ఉన్నానని చెప్తాం మా ఆయన దగ్గరికి వెళ్ళడానికి, 30% చింతాడపల్లి మిస్ అవుతానని చెప్తాం. అనిపిస్తుంది సండే అయిపోతున్నందుకు మన థాట్స్ ఏంటి, మనకి ఏమనిపిస్తుంది అనుకుంటున్నా. ఐ జస్ట్ వాంట్ టు లిసన్. బాధగానే ఉంది. అయ్యో పార్టీ ఇది పారీ ఓరీ హే. సంధ్య చూడలేము ఇట్లా నిన్ను. లాస్ట్ వలన హ్యాపీగా ఉండేవాడు మాకు. నా పిల్లలు వెళ్ళినప్పుడు ఇలా చూడలేము. దాండి వెళ్తుంటే చాలా చాలా హ్యాపీ ఉంది, ప్లస్ సాడ్ గా కూడా అనిపిస్తుంది. కానీ హ్యాపీ నెక్స్ట్ గౌతమ్ గారు ఇంటికి వెళ్ళిపోతున్నారా? మాట్లాడండి, ఆవిడ గురించి చెప్పండి. ఏదో చెప్పడమే కావాలి. అయ్యో నేను రికార్డ్ పెడితే మరి మేము బాధపడమా నీకోసం? చెప్పాలి, కూడా బాధపడమా? వెళ్ళిపోతున్నామని బాధ, మళ్ళీ ఏడితే వెళ్తున్నామంటే ఎక్కువ బాధపడుతుంది. హ్యాపీగా వెళ్ళాలి నవ్వుకుంటూ. ఇప్పుడు నేను ఫస్ట్ టైం డాడీ అలా జాయిన్ చేసి ఆయన వచ్చాక ముంబరికి వస్తాను. నువ్వు ఎంతో పిల్లలు అవన్నీ వెళ్తుంది, రోజు అక్కడ ఉండడం సౌదీ వెళ్ళిందా? తప్పదే కదా, మేము ఎక్కడ ఒంటరిగానే ఫోన్లు చూసుకుంటున్నా. ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, రాక్షసి వెళ్ళిపోతుందని పొద్దు నుంచి అంటున్నారు బావా. మా పిల్లలందరే నేను చెప్పి పిల్లలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రండ్రా యశ్ ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ జర్నీ. అందరికన్నా ఎక్కువ కనెక్ట్ అయింది మా ఫ్యామిలీతో, నాతో ఎక్కువ సంజయ్. నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా సంజయ్ లేని లేటు ప్రతి ఫంక్షన్లో కనిపిస్తుంది. తను మళ్ళీ ఫంక్షన్లో మనతో పాటు జాయిన్ అయ్యేవారు. సో హ్యాపీ జర్నీ. నీ అమెరికా వెళ్ళాలన్న కోరిక నెరవేరుతున్నందుకు హ్యాపీ, నువ్వు వెళ్ళిపోతున్నందుకు బాధ.
పిల్లలైతే చెప్పలేకుండా అందరు సైలెంట్ గా కానీ వాళ్ళైతే హ్యాపీగా నువ్వు వెళ్ళిపోతున్నాను నీ స్టిక్నెస్ నీ భయానికి కదమ్మా హ్యాపీ వెళ్ళిపోతుంటే చెప్పు నిజంగా ఏడుస్తుంది. ఏడుస్తున్నావా? వచ్చేస్తుందిలే మళ్ళీ ఒక 1 year మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వెళ్తాం. ఓకేనా? హ్యాపీ జర్నీరా. ముందుగా మా సంజయమ్మకు హ్యాపీ జర్నీ ఆల్ ది బెస్ట్. సంజయ్ తరఫున వచ్చిన బంధుమిత్రులందరూ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పార్టీ మీటింగ్ లో ఉన్నది. వాహ్ 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 వాహ్. అలాగే ఈ సంజయమ్మ ఎక్కువ మేము ముద్దుగా సంజయమ్మని కేకేసుకుంటాం. మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా, మా చెల్లెలుగా, మా అమ్మకు కూతురుగా బాగా పేరు పొందింది. ఈ సంజయ్ వెళ్తుంటే మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ వెళ్ళినట్టుగా మాకు అంత బాధగానే ఉంది. మీ అబ్బాయి వెళ్ళినప్పుడైనా బాధపడ్డారు? ఎప్పుడు వెళ్తాడా అనుకున్నాడు అబ్బాయి వెళ్తుంటే ఇప్పుడు రవణే బాధ అదే ఓటేయకుండా వెళ్ళిపోతుందని. ఏ ఫంక్షన్ జరిగినా సంజయ్ చేతుల మీద 25 years మా అన్నది మాది సంజయ్ చేతుల మీద జరిగింది. అట్లాగే సంజయ్ పెళ్లి కూడా మా సోములు అన్నయ్య మా వదిన కూడా మా చేతుల మీద పెట్టారు. రవి నేను మాకు వైభవంగా చేసాం. చింతాడి పిల్లది టాప్ పిల్లగా మేము చేసాం. అది మా తర్వాత శాసగిరి అన్నయ్య వదిన కూడా అలా లావణ్య కూడా అలాగే చేశారు. మరి చాలా సంతోషం ఆ విషయంలోనూ. ఇంకా సంజయమ్మకి హ్యాపీ జర్నీ. అమ్మని చెప్తున్నావా? ఏమవుతాం మా అమ్మని మా చింతాడి పరుగు పేరు నిలబెట్టి మాకు చాలు. మంచి బ్యాచ్ బాగుంది చేసి శ్రీరామ్ దా ఫుల్ ఇంకో కెమెరా కావాలా? యాక్షన్ ఏమన్నారు? ఓవర్ యాక్షన్ వద్దన్నారు. వెళ్ళిపోతానంటే అమ్మాయి అనుకున్నాను. దాని తర్వాత ఏప్రిల్ షిఫ్ట్ చేసింది. నవ్వుతాకి ఏడుస్తున్నాని. యాక్చువల్లీ నాకున్న చిన్న జనరేషన్ లో నా ఫ్రెండ్స్ చాలా తక్కువ. బేసిక్గా నేను ఊర్లో ఉన్నాను కాబట్టి మనకున్న సర్కిల్లో అతి తక్కువ 5-10 మందిలో సంజయ్ అవుతుంది. సో అది వెళ్ళిపోతుంటే నాకు చాలా బాగుంది. సీరియస్ తెలియట్లేదు ఆ విషయం. సంధ్య అక్కడ ఎక్స్ప్రెషన్ పలకవే, అక్కడ ఎక్స్ప్రెషన్ పలకదు. ఏం చేద్దాం? వెళ్ళాక యూఎస్ బాగా ఎంజాయ్ చేసి కలుసుకుంటూ హ్యాపీగా జీవితం వెళ్ళిపోవాలని నేను ఆశీర్వదిస్తాను. పెద్ద పెద్ద మాటలు. అసలు ఇది కదా నా ప్లాన్ ఏంటంటే గౌతమ్ గారి పెళ్లికి మా అబ్బాయిని తోటపల్లి పెట్టుకుని కూర్చోబెడతాను. 2 ఏళ్ళు నా కొడుకు కొంచెం కూర్చోగలడం, 2 ఏళ్ళు మొత్తం 4 ఏళ్ళు. నీకోసం ఆగమంటావా బాబు? ఆగమని చెప్తే ఏం మాట్లాడుతున్నావు? ఓకే. సోములు గారు, లక్ష్మి గారు రావాలండి. ఇద్దరు సోములు గారు రావాలి, ఒకసారి రావాలి. మైక్ కెమెరామ్యాన్ మైక్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. రండి, ఇట్లా రండి. బాగా వస్తాను, 6 నెలలు వస్తాను. వాటర్ డ్రాప్స్ ఖాళీ అవుతాయి ఇంట్లో, బట్టలు పెట్టుకోవచ్చు మనం. నేను మిస్ అవుతా. ఎక్కడ మిస్ అవుతానంటే ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు ల్యాండ్ అయినా సరే నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తుంది.
ఈసారి నా ఆస్ట్రేలియా మేము రిసీవ్ చేసుకుంటాం ఓకేనా, అంతే గ్రాండ్ గా ప్లాన్ కూడా తొందరగా మేమందరం కలిపి ఆస్ట్రేలియాలో ఒక ఫ్యామిలీ ఉన్నాం, లావణ్య, నేను, గౌతమ్. అక్కడ నీకు గుడ్ రిసీవింగ్ ఇస్తాం ఓకేనా. హ్యాపీ జర్నీ. మా విజయ్ బాగా చూసుకో. మేమే తీసుకెళ్ళిపోతాం, అందరం అక్కడ ఉంటే మీరేం చేస్తారు ఇక్కడ? ఆస్ట్రేలియా వస్తే టికెట్ కి వాల్యూ ఉంది, ఎందుకంటే 3 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. మీ టికెట్ వేస్ట్ అవ్వదు. మేడం హైదరాబాద్ చెప్పండి. I miss you so much, Sandhya. అది అయ్యేలేదు వాళ్ళు. ప్రతి ఇయర్ అందరినీ రిసీవ్ చేసుకోవడానికి బాగా డిఫరెంట్ గా వెళ్తుంది. ఈసారి దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళాలి. డిఫరెంట్ గా ఇంపార్టెంట్, డిఫరెంట్ గా ఆలోచించు, లేకపోతే దానికి కూడా వచ్చాక ట్రై చేస్తా సంధ్య లాగా చేయడానికి. ఐ లవ్ యూ సో మచ్ రా. చాలా చాలా మాట్లాడేసారు. మరి పెళ్లి చేయటం ఎందుకు, పంపడానికైనా మీ దగ్గర పార్టీలు చేయించుకోవడానిక? సరేనండి, మరి ఆలస్యమైన మరి అద్భుతమే జరిగింది. లేట్ అయినందుకు అక్కడ మా అల్లుడు గారు బాధపడుతున్నారు, మీరు బాధపడుతున్నారేమో ఇక్కడ వెళ్ళడానికి. సరే, మీరు కొంచెం సేపు బాధపడతారు కానీ జీవితాంతం బాధపడే అక్కడ మా అల్లుడు ఉన్నాడండి. మరి తన కోసం జాగ్రత్తగా మా పేరు కాపాడి కష్టాన్ని నష్టాన్ని భరించుకుంటూ ఎదురు తిరగకుండా మా మీద ఎదురెదిరినట్టు అక్కడ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఆ ఇంట్లో మగపిల్లడేనండి మాకు అందరికి కూడా ఉన్నారండి. నాకు సంతోషంతో త్వరలో మరి అక్కడ సెటిల్ అవ్వాలని, గ్రీన్ కార్డు కూడా వచ్చేయాలని అయితే నేనైతే ప్రార్థించి మనసారా దీవిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యాపీ జర్నీ. ఇది కావాల్సింది. ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది, ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, గోల్ ఉంటుంది. నా మెంటాలిటీకి క్లోజ్ గా రిలేట్ అయ్యే మెంటాలిటీ సంధ్య. సాడ్ థింగ్ ఏంటంటే నేను వచ్చి జెల్ అయ్యి మింగిల్ అయ్యే టైంకి రైట్ టైంకి వెళ్ళిపోతుంది. అందరూ సంధ్య నేను రీప్లేస్ చేయాలంటున్నాను కానీ అది జరిగే పని కాదు. ఆ ఎనర్జీ ఎవ్వరికి ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయికి ఇప్పుడు వచ్చిన అమ్మాయికి ఆ తేడా ఉంటుంది. డెఫినెట్లీ మిస్ సంధ్య. బట్ నాకు ఎక్కడో ఒక మూల ఏం హ్యాపీనెస్ ఉంది అంటే పెళ్ళైన కొత్తలో హస్బెండ్ తో స్పెండ్ చేయడం, తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ నేను ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను కాబట్టి యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ట్రిప్. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఉంటుందని నాకు తెలుసు. బట్ నెక్స్ట్ ట్రిప్ మాత్రం అందరినీ ఇంతకన్నా 2 times 3 times మిస్ అవుతామని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం నీ ఎక్సైట్మెంట్ నాకు అర్థం అవుతుంది. ఎంజాయ్, కంప్లీట్గా ఎంజాయ్ చేయి. ఓకే, ఎంత అమెరికా పక్కనే 24 hours జర్నీ మహా అయితే వచ్చేస్తే చెప్పండి వచ్చేస్తాను అంతే. ఎక్కడున్నా సరే ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే రియల్లీ తను ఉన్న తర్వాతే, తను వచ్చిన తర్వాత లేడీస్ కి ఫ్రీడమ్ వచ్చింది. పార్టీ కల్చర్ అంతా తెచ్చిందంటే సంజ రియల్లీ అందరూ మిస్ అవుతారు కానీ. సో హ్యాపీ జర్నీ, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. లవ్, కమ్ ఆన్ లవ్. One thing I can say, I miss you so much. One thing I can say, so elegant, so beautiful. లుకింగ్ లైక్ అ వావ్. Finally, ముందు బాగా హ్యాపీగా ఉన్నాడు. పంపండిరా బాబు. మొహాలు చాలా డల్ అయిపోయినాయి. ఆపండి అమ్మా, మేకప్ అంత పోతుంది. ఆల్రెడీ పోయిందే. లాక్డౌన్ నువ్వు లేని లోటు ఎవరో తీర్చలేరు.
నువ్వు అసలు అమ్మాయిల్లో కూడా ఇంత యాక్టివ్ గా ఉంటారా అని నిన్ను చూసిన తర్వాత మా అందరికి అర్థమైంది. మా బాయ్స్ లో కూడా ఇంత అలా చాలా మంది ఉండలేరేమో నువ్వు ఉన్నట్టు. నువ్వు ఎప్పుడు కలిసి ఉండి నువ్వు ఎప్పుడు మమ్మల్ని మోటివేట్ చేసి పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు మా మైండ్ లో అలా ఉంచాలని, నువ్వు జాగ్రత్తగా హ్యాపీగా ఉండాలని. వి మిస్ యూ సో మచ్. I miss you all too. Thank you, friend. పర్లేదులే ఫ్రెండే చెప్పరా. ఇటో ఇటు అని మళ్ళీ చెప్పు. అయ్యో యాడ్ నాన్న వస్తుంది, అత్త మళ్ళీ వస్తుంది యాడ్ ఒకటి. అయ్యో వినపట్ల రాజేష్ మాట్లాడితే అందరూ ఒకసారి వేసుకోండి. డబ్బులు అంటే వాళ్ళ మాట్లాడినందుకు ఫ్రీ కదా. నువ్వు అయిపోయి డబ్బులు అంటే కుదరదు, ముందే చెప్పేయి. కృష్ణ నువ్వే మళ్ళీ మీ అన్ని సాక్ష్యం, మళ్ళీ అయిపోయి డబ్బులు అంటే మన ఇదిలో ఏదైనా నీ అంత యాక్టివ్ గా ఎవరు ఉండరు. ప్రతి దానికి ముందుండి ప్రతి ఈవెంట్ చేయాలని నీ తర్వాత. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డబ్బులు మాట్లాడుతాం. నేను ఉంటాను ఇక్కడే. సంధ్య, నువ్వు లేకపోతే 25 సంక్రాంతి మోగపోద్ది. గత 3 సంవత్సరాల నుంచి నువ్వు చేసిన సంక్రాంతి సెలబ్రేషన్స్, అదేవిధంగా పెద్దనాన్న అని సందడేసుకుని, అన్నయ్య అని సందడేసుకుని ఈ కొన్ని మిస్ అవుతున్నాను. ఏదేమైనప్పటికీ వెళ్ళాలి, ఉండాలి కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ హ్యాపీగా వెళ్ళి హ్యాపీ జర్నీ అని మరొకసారి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ తల్లి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. ఓకే, థ్యాంక్ యూ తల్లి. ఇదే మోగిపోయింది, మన పరిమాణ ఫ్యామిలీయే మోగిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఏదేమైనా సరే హ్యాపీ జర్నీ. అందరూ చెప్పారు సంజని అందరూ మిస్ అవుతున్నట్టే, కానీ తన కోరిక, తన అమెరికా వెళ్ళాలని తన కోరిక కాబట్టి మనందరం కూడా ఆనందంగానే పంపిద్దాం. అదేవిధంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా చింతాడు పిల్లలు మర్చిపోకమ్మా. అక్కడ ట్రూప్ తయారు చేసేసి వీళ్ళందరినీ మర్చిపోకు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ కన్నీరు పెట్టారంటే నీ మీద అంతా ప్రేమతో వీళ్ళందరికీ. అదేవిధంగా నేను కూడా చాలా మిస్ అవుతున్నాం. ఎందుకంటే పాపం ఏ కార్యక్రమం చెప్పినా ఏది చెప్పినా నేనున్నాను ముందు అన్నయ్య అని ఫాస్ట్గా వచ్చి, యాక్చువల్గా నేను 2-3 సార్లు అన్నాను, నువ్వు అసలు మగపిల్లడి కింద కొట్టవలసిందే, నేను ప్రెసిడెంట్ చేసేది ఊళ్ళో అన్నాను. సరే, అయినా మగపిల్లడికి కూడా తగిన విధంగా ఎక్కడికక్కడే బాగా చేసింది. మెయిన్గా సోములు బాబాయ్, పిన్ని వాళ్ళు చాలా మిస్ అవుతారు. ఎందుకనంటే వాళ్ళు ఇప్పటిదాకా కూడా మ్యారేజ్ అవ్వాలని కొన్నారు, కానీ అయినాక మన ఇల్లంతా ఖాళీ అయిపోద్దని వాళ్ళలో కొంచెం బాధ ఉన్నా కానీ ఎప్పుడైనా ఆడపిల్లే కాబట్టి మీరే 3 పిల్లలు చక్కగా మనవాళ్ళు పిల్లలతోటి ఇంకా ఒక్కొక్క పండగకి అదే హాలిడేస్ కి పిల్లలు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళతో ఎంజాయ్ చేసే విధంగా మీరు ధైర్యంగా ఉండాలి. మేమందరం కూడా అనిల్ గారు కానీ మేము ఊళ్ళో ఇంక మేమైతే పర్మనెంట్, మేము ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మేమే మీ పిల్లలు అనుకోండి. వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని మర్చిపోకండి. మేము ఎక్కడ ఏదైనా ఫండింగ్ కావాలన్నప్పుడు మీరు ఇస్తా ఉండాలి. మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోయి మీరు సంపాదించుకుంటే కాదు, మేమందరం ఇక్కడ ఉన్నాం, మేము అప్పుడప్పుడు ఫోన్లు చేస్తాం,
డబ్బులు పంపుతా ఉండండి. ఊరి కోసం ఏదైనా చేయండి. పలానా వాళ్ళు ఊరి కోసం చేశారని మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం. ఊరు గురించి అడుగుతాం, మన స్వార్థం గురించి ఏది అడగం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు కూడా గౌరవంగా చెప్పుకోవచ్చు. ఉన్న విలేజ్లతో పోల్చుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పిల్లని ఇవ్వడానికి కానీ పిల్లని బయటికి తీసుకెళ్ళడానికి కానీ మన ఊరు సంబంధం అంటే ఎవరైనా సరే ఓకే అని చెప్తారు తప్ప లేదని చెప్పరు. ఆ గౌరవం చింతాడపల్లికి ఉంది. మన పెద్దల నుంచి మనకు ఒక గౌరవం, ఒక కట్టుబాటు, చిన్నదొచ్చినా పెద్దదొచ్చినా ఒక సాంప్రదాయంగా చేసుకునే మంచి సాంప్రదాయం ఉన్న విలేజ్ చింతాడపల్లి. అదే గౌరవాన్ని మీరు ఎక్కడికి వెళ్ళినా మన ఊరి గౌరవాన్ని, మన పెద్దల గౌరవాన్ని కాపాడే విధంగా మీరు అందరూ ఉండండి. మీకు ఎప్పుడైనా సహకారంగా మేము కూడా ఉంటామని. సంజయ్ వన్స్ అగైన్ మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక మెంబర్, అందుకే కూడా మా అమ్మాయి కూడా అంత బాధపడింది. ఎందుకంటే వాట్సాప్ ఈ మధ్యనే కొత్త ఫ్రెండ్ ప్రియాంక యాడ్ అయింది, కానీ లేకపోతే సంజాది వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ మా పిల్లలు కానీ చూడకుండా. నేను ఇంటికి వెళ్తే ఫోన్ చేస్తుంటే సంజయ్ దిగుబడి వచ్చింది చూసేవాడు డాడీ అంటారు అనమాట. అంత ఫ్యాన్ అయిపోయారు మా పిల్లలు. అందుకనే వాళ్ళు కూడా సంజయ్కి వెళ్ళిపోతున్నారు అంత బాధపడతారు. మీ అందరూ కూడా మిస్ ఆఫ్ లాట్ ఆఫ్ యూ. కానీ ఏమైనా నీ కోరిక కాబట్టి మేము తీరుస్తున్నాం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉన్నావు అక్కడ ఎలా ఉన్నావు నీకు ఇబ్బంది ఏం లేదు. విజయ్ గారు కూడా మంచి వ్యక్తి, నువ్వు పిలిస్తే పలికే వ్యక్తి, నువ్వు పంపితే వెళ్ళే వ్యక్తి, అలాంటి వ్యక్తి దొరికాడు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయండి. దీంట్లో ఏమి రాజీ లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరూ కూడా ఒకసారి ఓయేసుకోండి సంజయ్కి. కొంచెం నవ్వుతే నాకు నవ్వు వస్తుంది, మీరు ఏడితే నాకు నవ్వుతారు అందరూ. ఓకే, కట్ చేయి. థ్యాంక్ యూ. నేను అనుకుని ఇంత ఎమోషనల్ అవుతాను అని ప్రిపేర్డ్ అయ్యి వచ్చాను, కానీ ఇంతమంది ఎమోషనల్ అవుతాను అసలు అనుకోలే. థ్యాంక్స్ ఫర్ ద లవ్. మెయిన్ థింగ్ ఈ పార్టీ పెట్టడానికి 2 రీజన్స్. ద ఫస్ట్ థింగ్, క్లోజ్ పీపుల్ అందరినీ ఒక్కసారి మీట్ అవుతాం. అందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారు కదా, రేపు మార్నింగ్ జర్నీ కదా, కొంచెం కుదురుతుంది, కొంతమంది కుదరదు. ఒక పార్టీ క్రియేట్ చేస్తే అందరూ వస్తారు అని. సెకండ్ థింగ్ ఏంటంటే, అది ఫస్ట్ అనుకున్న థింగ్ ఏంటంటే, నా పెళ్ళికి డాడీతో పాటు, అమ్మతో పాటు, అక్కలతో పాటు వెరీ క్లోజ్ ఫ్యామిలీ చాలా ఎక్కువ కష్టపడ్డారు. వాళ్ళకి థ్యాంక్స్ గివ్ అప్పుడే అనుకున్నాను నేను. అప్పటి నుంచి నాకు అసలు ఎప్పుడు కుదరలేదు. నేను ఉంటే వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళు బిజీ ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళడం వల్ల. ద మెయిన్ రీజన్ ఫస్ట్ అనుకున్నది బయటకు వెళ్దాం, కొంచెం పర్టికులర్ పీపుల్తో అనుకున్నాను, నాకు అది కుదరలేదు. అందుకే ఈ గ్యాదరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనిల్ అన్నయ్య అండ్ రవణయ్య. నేను ఒక్క రీజన్ చెప్పడంతో ఏదైనా ఒక్కటి కావాలి అని అంటే వాళ్ళు మనీ. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ ఇక్కడ వీళ్ళు ఎంత కష్టపడ్డారో, హైదరాబాద్ లో నా వెనక నా అంత కష్టపడింది లావణ్య అండ్ శైలక్క. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడ పిచ్చి కుక్కలు తిరిగితే నా వెనక వాళ్ళిద్దరు కూడా అలానే తిరిగారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మిస్ అవుతాను నేను, చాలా మిస్ అవుతాను చింతాడపల్లి. రైట్ నో అయితే నాకు 65% చింతాడపల్లి మిస్ అవుతుంది. ఐ నో హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను, బట్ స్టిల్ మీ అందరినీ చాలా మిస్ అవుతాను. నన్ను మాత్రం మర్చిపోకండి, ఓకే? నాకు కాల్స్ చేయండి, వీడియో కాల్స్ చేయండి, కాంటాక్ట్ లో పెట్టుకోండి, సరేనా? ఎలిమెంట్ కాలం అనుకోదు. వారానికి ఒకసారి కాదు, వారానికి 3 సార్లు ఫోన్లు చేయండి. నువ్వు ఎదుగుతావా మనలో అనమాట? అక్క విన్నావా? అదే మనం రికార్డ్ చేసి పెట్టుకుందాం, అడుగుదాం. బండేసుకెళ్ళి మనం ఎమోషనల్ అయిపోతున్నాం. పాస్వర్డ్ ఓపెన్ చేసి సుష్మా ఫోన్ చేసి ఫాస్ట్గా. ఫోన్ చేసి
పాడరా జోష్. వచ్చినా ఏమో తీసుకోవడానికి కాకుండా వచ్చినమంటే సుట్టు శక్తి డొక్కున్నట్టు కోసం ఎట్టుకుతంటే రోడ్డు చెప్తారా
ఎప్పుడన్నా సరే నేను ఫోన్ చేస్తున్నాను లేదా అక్కడికి వెళ్ళగానే నేను తప్పనిసరిగా ఫోన్ చేస్తాను. ఫోన్ మాత్రం చేసుకో, అది జాగ్రత్తగా చేసుకోండి. ఆది తాత వచ్చాడు. నాకు ఏదో చెప్పాలి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీ ఆయనతో బాగుంటాను. మంచినీళ్ళు మిస్ రాణి ఫోన్ చేయి, ఫోన్ చేయగానే రాణి వాళ్ళు వస్తారు. ఓకే, నన్ను మిస్ అవుతారా? మిస్ అవ్వదు. నేను ఏమవుతాం నన్ను మిస్ అవుతారా మీరు? మిస్ అవ్వడానికి మొహం మీద చెప్తున్నారు. ఆస్క్ డాడీ ఐ మిస్ యూ. చాలా మిస్ అవుతాడు. ఎందుకంటావేమో నువ్వు ఏదైనా పై సుయ్యి అనిపిస్తే మా వాడు భోజనాలు ఉండేవి. ఇప్పుడు ఎవడ కుర్చీని మాట్లాడండి, కుర్చీని మాట్లాడ. వాల్యూమ్ ప్లీజ్ స్లో చేయరా. చిన్నయ్య వెల్కమ్. హరి బావా, థ్యాంక్ యూ సో మచ్. నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి యశుని నిహిరాని లైక్ పిల్లల్లాగా నేను కూడా ఒకటి అయిపోయాను. ద ఫస్ట్ థింగ్ నేను మిస్ అయ్యేదైతే హైదరాబాద్ ఆర్ ఇక్కడ నుండి సైలక్నే. నువ్వు నవ్వితే నేను కూడా నవ్వుతాను. థ్యాంక్ యూ సో మచ్ బావా. నాకు తెలుసు మీరు మిస్ అవుతారని. మా అమ్మ ఎక్కువ మిస్ అవుతుందేమో. థ్యాంక్ యూ సో మచ్ బావా. అక్కడ ఉండగా కూడా హైదరాబాద్ వస్తాను, వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉంటాను. మీరు నన్ను మిస్ అయిపోయి అమ్మాయి వెళ్ళిపోయింది, రాక్షసి వెళ్ళిపోయింది అనుకోకండి, సరేనా? కాంప్లిమెంట్ వచ్చింది నాకు మంచిగా. అంటే తెగిస్తున్నాడు కాంప్లిమెంట్స్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నేనచ్చ కడితే నిద్రపోదు ముందు రాత్రి. కుర్చీని మాట్లాడండి, కుర్చీని మాట్లాడండి.
రావాలి. శ్రీరామన్ రామన్ వస్తాడు, నువ్వు ఊంటే వచ్చేస్తాడు. శ్రీరామ, అరే శ్రీరామన్ తీసుకురారా. శ్రీరామన్య రావాలి. అనిత ఎంత పని అయిపోయినది పాప, ఏం జరిగినది ఏంటి? ఎండల కాలం
పెట్టి కదిలితేనమ్మా చూస్తారు పుట్టి పుట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా
ఎందుకయ్యా నా మైక్ ఆపేస్తున్నారు? రండి అంకుల్, మీరు కూర్చొని మీరు చూసి అనిల్ గారు, శ్రీరామ్ గారు, తేజ గారు, సాయి గారు చాలా కష్టపడ్డారు. నేను ఏదంటే అది రవి గారు కానీ అనిల్ గారు కానీ చేస్తున్నారు. నాకు సంతోషం. చాలు, మా అమ్మాయి అమెరికా వెళ్ళి వచ్చేదాకా చాలా శుభాకాంక్షలు. ఐఎమ్ హ్యాపీ. డాడీ కూడా ఫైనల్ గా మాట్లాడేశారు మైక్ లో. వన్స్ అగైన్ ఐ విల్ మిస్ యూ ఆల్ సో 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 మచ్. మీ అందరూ ఎంత మిస్ అవుతున్నారో నేను ఇందాక చూశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్, ఇంత సపోర్ట్ ఎవ్రీ టైం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ అండ్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్. బాయ్, టేక్ కేర్. యశూది డాడీ. అవును, నేను ఒప్పుకుంటాను. సరే, నువ్వు మట్టుకు మళ్ళీ సంక్రాంతి మట్టి చింతపల్లిలో ఉండాలి. తప్పకుండా 3 నెలల ముందే టికెట్ తీసేసుకో. మర్చిపోయి ఇలా గౌతమ్ గారి పెళ్ళి ఉంది కదా, రెండింటికి. ఇదే విషయం ఒకసారి విజయ్ కూడా ఒక మాట నాకు మీరు కూడా చెప్తారు. మీరే ఉంచేసుకోండి, నాకు అక్కర్లేదు అంటాడు. ఇంకా ఇదే మాట చెప్తే రగులుకుంటే ఎగురుకుంటూ వచ్చేస్తాను నేను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బై బై. బై బై.